రేపు పొదిలి పొగాకు బోర్డులో జగన్ పర్యటన సందర్భంగా ఖండించిన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. ఈ సందర్భంగా అమరావతి మహిళలను వేశ్యలుగా కించపరిచిన వ్యక్తులను కనీసం ఖండించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి ప్రాంతానికి వచ్చి ఏం ఉద్ధరిస్తాడని, ఈ ప్రాంత సమస్యలు ఎప్పుడైనా పట్టించుకున్నాడా అని పొగాకు గిట్టుబాటు ధర కోసం రైతులతో మాట్లాడడానికి వస్తున్న జగన్ పర్యటనను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానికానికి, రైతాంగానికి, కార్యకర్తలకు, ప్రెస్ అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మాకు ఇది ఒక దుర్దినం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఒక ప్రేమ, అభిమానము, గౌరవము అంటూ లేనటువంటి ఒక వ్యక్తి మా పొదిలి పర్యటనకు వస్తా ఉన్నారని చెప్పి హంగామా చేసుకుంటా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. ఏం ముఖం పెట్టుకొని వస్తా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రాంతానికి మీరు ఏం ఉద్ధరించారని వస్తా ఉన్నారు. అమరావతి రైతుల యొక్క భార్యల్ని వేసేయాలనంటే మనమందరం కూడా రైతులమే. మరి మన భార్యలు కూడా వేసేలా, అంటే మీ భార్యలు కూడా వేసలేనా? అంటే వేశ్యలు అని సంబోధించినటువంటి వ్యక్తి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలను చెప్పుకునేటువంటి మీరు స్త్రీల పట్ల గౌరవం లేదా? స్త్రీల పట్ల మర్యాదగా ప్రవర్తించడం తెలియదా? ఒక అమర్యాదస్తుడి పార్టీలో ఉండి మన స్త్రీలను కూడా అవమానపరిస్తే మనం భరిద్దామా? వెలుగొండ ప్రాజెక్టుకి ఏం కోడ్చినారని మీరు ఈ పొదిలి వస్తున్నావు? ఏమన్నా పొదిలి మండలాన్ని వెలుగొండ ఆయకట్లో చేర్చినందుకు వస్తున్నావా? లేదంటే పొదిలి మండలాన్ని సస్యశ్యామలం చేస్తున్నందుకు వస్తా ఉన్నావా? లేదంటే వెలుగొండ పూర్తి చేసినారని వీళ్ళందరి చెవులో పూలు పెట్టిపోయినందుకు వస్తున్నావా? దేనికి వస్తున్నావు? ఇంకా 4,000 కోట్ల రూపాయలు కావాలా? ఇంకా 2-3 సంవత్సరాల పని ఉంది. ఆ పనిని పెట్టుకొని నువ్వు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయిందని చెప్పి ప్రారంభోత్సవం చేస్తున్నాను, నీళ్లు వస్తాయి రేపు పొద్దుటి నుంచి అని చెప్పి ఈ ప్రాంతంలో పర్యటన ఓపెనింగ్ చేసిపోయి ఎలక్షన్లలో లబ్ధి పొంది ఓట్లు పొందాలన్న ఒక కుతంత్రంతో నువ్వు ఈ ప్రాంతానికి మోసం చేసిపోతే ఈ ప్రాంతంలో ప్రజలందరూ గమనించి నువ్వు ఒక దుర్మార్గమైనటువంటి చర్య పూనుకున్నావు అని చెప్పి నీకు బుద్ధి చెప్పారు. ఏం ముఖం పెట్టుకొని వస్తా ఉన్నావయ్యా ఈ ప్రాంతానికి? మార్కాపురం జిల్లా చేయమని ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులు గాని, ప్రజలు గాని ఘోష వినిపిస్తే నీ చెవులకెక్కిందా? కనీసం ఆలకించిండ్రా? కనీసం మమ్మల్ని అయ్యో పాపం ఆలోచన చేద్దాం, మీ ప్రాంతంలో ఇంత తీవ్రమైనటువంటి సమస్య ఉంది, ఇంత తీవ్రంగా మీ ఆందోళన ఉంది కాబట్టి మీ యొక్క ఆందోళన మేము పర్యవేక్షిస్తాం, మీ ఆందోళన మేము కన్సిడర్ చేస్తాం అనేటువంటి ఆలోచన ఉందా? కేవలం ముడుపుల కోసం లేదా నీ బంధువుల ప్రాబల్యం కోసం, నీ బంధువుల్ని మా ప్రాంతం తాకట్టు పెట్టేదాని కోసం, నీ బంధువులకి నువ్వు ఆ రోజు జిల్లా అంటే ఒక నోరు కూడా ఎత్తలే. అటువంటిది ఈరోజు మా ప్రాంతంలో జిల్లా చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దూషించేదానికో, నిందించేదానికో ఈ ప్రాంతానికి రాబోతా ఉన్నాం. అంటే మా ప్రాంత ప్రజలు బాగుండటం ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి? వైసీపీ నాయకులారా, మీ కళ్ళు మంటలు ఆరవా? మీ కళ్ళు మంటలు చాలవా? ఎంతకాలం ఈ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తారు? కులాలను రెచ్చగొట్టి ఈ ప్రాంత ప్రజల్ని
ఇబ్బందులను నెట్టాలని చెప్పి చూస్తారు. ఏ ముఖం పెట్టుకొని తీసుకొని వస్తా ఉన్నారు, ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాడో మీ నాయకుడు ప్రజలకు చెప్పాలి. పొగాకు రైతులను ఉద్ధరించడానికి వస్తా ఉన్నాం. ఏంటి మీరు పొగాకు రైతులను ఉద్ధరించేది? ఈరోజు 11 మిలియన్లు పండాల్సిన పొగాకు బదులు 18 మిలియన్లు పండింది. 18 మిలియన్ల పొగాకును కొనుగోలు చేయించాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు లో గ్రేడ్ పొగాకు రోజు 3 నుంచి 350 వేళ్ల వరకు లో గ్రేడ్ కొనుగోలు చేయిస్తా ఉన్నాం అధికారులని. మరొక పక్క పొగాకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాల్ని బ్రతిమిలాడి ఒప్పించి మెప్పించి మేము ఈరోజు పొగాకు కొనుగోలు చేయిస్తా ఉన్నాం. అంటే రైతులకు పొగాకు కొనుగోలు చేయించాలనే ఉద్దేశం లేదా? ఈరోజు నువ్వు వచ్చి డిమాండ్ చేసి నువ్వు వచ్చి భయపిస్తే వ్యాపారస్తులు కొనుక్కుంటారా? రేపు వ్యాపారస్తులు మాకెందుకులే ఈ గొడవ అని చెప్పి సర్దుకొని కూర్చుంటే నువ్వేం చేస్తావు? ఏం చేయగలుగుతావు? నీ దగ్గర 1 లక్ష కోట్లు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు మొత్తం కొనుగోలు చేయించగలుగుతావా? అనవసరంగా రైతులు ప్రశాంతంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ప్రశాంతంగా రోజు ఎవరికి ఇచ్చినటువంటి టార్గెట్లో వాళ్ళు వచ్చి 10-20 వేళ్ళు అమ్ముకొని పోతా ఉన్నారు. కొంత రిజెక్షన్ వస్తున్నాయి, రాదంటంలే, మళ్ళా కొనిపిస్తాం. ఈరోజు మా బర్లీ పొగాకు మొత్తం మార్క్ పెడతారు కొంటున్నాం. రేపు లోకల్ పొగాకును కూడా చంద్రబాబు గారిని ఒప్పించి కొనిపిస్తాం. ముందు వ్యాపార వర్గాలు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు కావాలంతవరకు కొన్న తర్వాత రైతుకు అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాం. మీ కార్యకర్తల కోసం ఏమన్నా వస్తున్నా? ఏం ఉద్ధరించావయ్యా మీ కార్యకర్తలకి? సంవత్సరం కాల 50 కోట్ల రూపాయల నిధులు తెచ్చా, సిమెంట్ రోడ్లు తెచ్చా, చెరువులు కుంటలకు బాగు కోసం తెచ్చా, అంగన్వాడీ బిల్డింగ్ రిపేర్లకు తెచ్చా, కాలువలకు తెచ్చా, పొదిలి డ్రింకింగ్ వాటర్ కి నువ్వు చెవులో పూలు పెట్టి ప్రారంభోత్సవాలు చేసి పనులు కూడా చేపిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అసలు కాంట్రాక్టర్ పరారయ్యేతాడు చేసినాం. నేను తిరిగి మళ్ళా శాంక్షన్ తెచ్చి పని చేపిస్తున్నా. మరి ఏం ఉద్ధరించినామని? ఈ పొదిలికి ఉద్ధరించినామనా, మన మార్కాపురికి ఉద్ధరించామనా, లేదా మన జిల్లాకు ఉద్ధరిస్తున్నామనా? ఏం ఉద్ధరిస్తున్నారని మీరు ఈ ప్రాంతంలోకి ఈ యొక్క అమాయక ప్రజల్ని మభ్యపెట్టడానికి వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రైతుల భార్యలను వేసలు అన్నారని అంటే మీరు మన భార్యను మనం కించపరుస్తే వాళ్ళకు మీరందరూ సపోర్ట్ పోతా ఉంటే ఎంత దుర్మార్గం. మీ భార్యలు మా భార్యలు ఒకటే కాదా?